Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ పొలిటికల్ గ్రాఫ్ పెరుగుతోందా తగ్గుతోందా? అధికారంలోకి రాకముందు పవన్ ప్రసంగాలు చూస్తే ముచ్చటేస్తుంది. మనిషి అంతా ఊగిపోతూ పదే పదే జుట్టు వెనక్కి దోసుకుంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఒకటి కాదు 1,00,000 హావభావాలు. సంఘటన చిన్నదా పెద్దదా అని కాదు, పవన్ హావభావాలు మాత్రం ఒకటే. వైసీపీ మీద సవాళ్లు మామూలే, కానీ అధికారంలోకి వచ్చాక తిరుపతి లడ్డూ మీద గట్టిగానే ఎలుగెత్తారు అంతే. ఆ తర్వాత ఏది ఎక్కడ? రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. తెలుగుదేశం అనుకూల మీడియాలోనే నిత్యం కథలుగా వార్తలు కనిపిస్తున్నాయి. కానీ పవన్కు మాత్రం కనిపించడం లేదు. ఓ మాట కూడా అనాలని అనిపించడం లేదు. కూటమి అధికారంలోకి వచ్చినంత మాత్రాన ఆడబిడ్డ మీద అఘాయిత్యాలు ఆగలేదు. కానీ పవన్ గొంతు మాత్రం ఆగిపోయింది. ఎక్కడా మాట వినిపించడం లేదు, ఖండన అన్నది లేదు. లేటెస్ట్గా కడప ఉదంతం మీద కూడా ఆయన మనస్సు కరిగి ఓ మాట అనలేదు. తిరుపతిలో అనేక వ్యవహారాలు జరుగుతున్నాయి. తిరుమలలో అన్యమత ప్రార్థనలు జరిగితే సాంప్రదాయవాది నోరు మెదపడం లేదు. తిరుమలలో తాగుబోతుల వీరంగం జరుగుతుంటే చర్యలు తీసుకోమని ఆదేశాలు లేవు. ఇలా ఒకటి కాదు, దేనికే స్పందన లేదు. ఏపీలో పల్లె రోడ్లన్నీ మొన్న సంక్రాంతికే బాగుపడిపోయినట్లే అని ఓదరగొట్టిన తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలే రోడ్ల మీద కథనాలు ప్రచురిస్తున్నాయి ఇప్పుడు. మరి పవన్ కళ్యాణ్ మాట ఏమైనట్టు? 3 మంత్రిత్వ శాఖలు దగ్గర ఉన్నాయి. అవి కీలకమైన శాఖలు, నిత్యం జనాల్లో ఉండడానికి అనుకూలమైన శాఖలు, నిత్యం వార్తల్లో ఉండే శాఖలు. కానీ వాస్తవంలో గ్రౌండ్ రియాలిటీ అలా కనిపించడం లేదు. సినిమా రంగం మీద పవన్ నాలుక మడతేశారు. అది అందరికీ క్లియర్గా కనిపిస్తోంది. కానీ పార్టీ జనాలు, అభిమానులు ఏమీ మాట్లాడలేరు. గతంలో మాట్లాడిన మాటలన్నీ వీడియోల రూపంలో ఉండనే ఉన్నాయి. ఇప్పుడు ఎవరో తప్పుదారి పట్టిస్తే పవన్ ఇలా స్టేట్మెంట్ ఇవ్వడంతో థియేటర్ల యజమానుల్లో ఆయన అభిమానులైన వారు కూడా బాధపడుతున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాదినే అయింది కనుక పెద్దగా సమస్య లేదు. కానీ పవన్ ఇదే తీరుగా ముందుకు వెళ్ళి 5 ఏళ్ల కాలం పూర్తి చేస్తే పొలిటికల్ మైలేజీ తగ్గుతుంది కానీ పెరగదు.